ఆ పూలగంపే నన్ను ఏడిపిస్తుంది. నేనెందుకు మీనాని ఏడిపిస్తాను అని అనుకుంటాడు. లేదులే, ఏదేమైనా ఆడపిల్లని బాధ పెట్టకూడదు, ఆడపిల్లని ఏడిపించకూడదు. నాదే తప్పనిపిస్తుంది. అయినా పూలగంపకి ఏం తెలుసు ఆ చైన్ నేను తాకట్టు పెట్టానని. ఎలాగో నేను తాగుతాను కాబట్టే, తాగుడుకు అలవాటు పడ్డాను కాబట్టే దాన్ని అమ్మేసి తాగేశాననుకుంటుంది. తనకి వచ్చిన అనుమానాన్ని నేను క్లారిటీగా చెప్పి క్లారిఫై చెయ్యాలి కదా తన డౌట్ని. అలా కాకుండా తనని ఇంకా నేను బాధ పెడుతున్నానేమో అని అనుకుంటాడు ఇక బాలు. ఇదిలా ఉండగా ఇంకో పక్కన మీనా వంటగదిలో వంట చేస్తూ ఉండగా ప్రభావతి తనని ఎలాగైనా అవమానించి తన మనసుని బాధ పెట్టాలనుకుంటుంది. నా కొడుకు మనసుని అంతలా బాధ పెడతారా? అందుకు కారణమైన మీనా మనసు కూడా బాధపడాలి అని చెప్పి ఇలా అంటుంది. కొంతమందికి పుట్టింట్లోనూ అదృష్టం ఉండదు, అత్తింట్లోనూ అదృష్టం ఉండదు, కనీసం ప్రేమగా చూసుకునే భర్త కూడా దొరకడు. అలాంటి వాళ్ళను ఏమంటారు? దురదృష్టవంతులు అంటారు. అలాంటి దురదృష్టవంతురాలు ఎక్కడో లేదు, మా ఇంట్లోనే ఉంది. అలాంటి మనిషి మొహం చూసినా పాపం అని మీనాని అనడంతో మీనా బాధపడుతుంది. అత్తయ్య గారు, మీరు నా కోసమే కదా అంటున్నారు అని అంటే, అదేంటి నేను అన్న మాటలు నీకు గుచ్చుకున్నాయి అంటే అవి నీకు సంబంధించినవే అయ్యుంటాయి, ఇంకా నన్నెందుకు అడుగుతావు, నువ్వే తెలుసుకో అని అంటుంది. అత్తయ్య గారు, మీ అబ్బాయి నన్ను ప్రేమగా చూసుకోవడం లేదు, ఈ విషయం కూడా మీరే నన్ను దెప్పుతారా? బయట ఎవరైనా ఏదైనా అంటే అది వేరే విషయం, కానీ మీ అబ్బాయి గురించి మీరే నన్ను ఇలా దెప్పి పొడవడం ఏం బాలేదు అని అంటుంది. ఇందులో నేను దెప్పడానికి ఏముంది, ఉన్నమాటే కదా అన్నాను. ఓ పనికి మాలిన వాడు నా కొడుకు, వాడు నీకు భర్త, నువ్వు ఇలా ప్రతిరోజు ఏడవాల్సిందే. అలాంటి వాడిని కట్టుకున్నందుకు జీవితాంతం నువ్వు ఏడుస్తూనే ఉంటావు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక మీనా బాధపడుతూ ఉంటుంది. మీనా బాధపడే బాధ చాలదన్నట్టు ఇంకా తనని బాధ పెట్టాలనుకుంటుంది. ఎలాగైనా మీనా చెయ్యి కాల్ చేయాలి అని అనుకొని పొయ్యి మీద వేడి వేడి నూనెని పక్కకి పెడుతుంది. ఆ తర్వాత మీనాతో, అక్కడ పొయ్యంతా శుభ్రం చెయ్యు, ఆ చల్లారిపోయిన నూనెను ఓ డబ్బాలో పొయ్యు అని చెప్పడంతో మీనా పరాగ్గా అది చల్లారిపోయిన నూనెమో అని చెప్పి పొరపాటున చెయ్యి పెట్టేస్తుంది అనుకోకుండా. చెయ్యి కాలడంతో అమ్మ అంటూ గట్టిగా అరుస్తుంది. తర్వాత సత్యం వస్తాడు. ఏమైందమ్మా అని అంటే, మామయ్య గారు చెయ్యి కాలింది అని చెబుతుంది. ఇక వెంటనే ఇంట్లో ఉన్న ఆయింట్మెంట్లు చేతికి రాసి ఇక కట్టు కడతాడు సత్యం. చూసుకోవద్దా అమ్మా, వంటగదిలో జాగ్రత్తగా ఉండాలి కదా అని అంటే, నేను జాగ్రత్తగానే ఉన్నాను మామయ్య గారు. అత్తయ్య గారు, ఈ నూనెను వేడిగా ఉంది అని చెప్పలేదు, చల్లారిపోయింది అని చెప్పడంతో ఆవిడ మాట మీద ఉన్న నమ్మకంతో పొరపాటుగా నేను చేయి పెట్టాను, అదిలా కాలింది అని చెబుతుంది. అది చేసే పనే ఇంత. అమ్మా, నువ్వు అంతగా మీ అత్తని నమ్మద్దు, ఏం చెప్పినా నీ జాగ్రత్తలో నువ్వు ఉండు అని చెప్పి, ఇక ఈ పూటకి నువ్వైతే వంట అంతా చేసేసావు, వెళ్ళమ్మా, ఇంకా ఇక్కడ నువ్వు పని చెయ్యొద్దు, వెళ్ళి రెస్ట్ తీసుకో అని మీనాని పైకి పంపించేస్తాడు. ఇక మీనా తన రూమ్లో కూర్చుంటుంది. ఆయన వచ్చాక ఆయనకి నేను క్షమాపణ చెప్పాలి, అనవసరంగా ఆయన్ని నేను బాధ పెట్టాను అని మీనా అనుకుంటూ ఉంటుంది. ఇక బాలు కూడా మీనాకి నేను సారీ చెప్పాలి, తనకి నేను తెలియకుండానే బాధ పెడుతున్నాను, అది చాలా తప్పు అని అనుకుంటూ ఇంటికి వస్తాడు. ఇక ఇంటికి వచ్చాక, అరే బాలు, మీనాకి చెయ్యి కాలిందిరా అని సత్యం చెప్పడంతో, ఏంటి పూలగంపకి చెయ్యి కాలిందా అంటూ వెంటనే పరిగెత్తుకుంటూ పైకి వెళ్తాడు. జాగ్రత్తగా ఉండాలి కదా, ఏంటిది ఎందుకు ఇంత పరధ్యానంగా ఉన్నావో అని చెప్పి బాధపడతాడు. అయ్యో అదేమీ లేదండి, చిన్న దెబ్బే, తగ్గిపోతుంది అని అంటే, చిన్న దెబ్బ తగ్గిపోతుందంటావా, పద హాస్పిటల్కి వెళ్దాము అని అంటాడు. అక్కర్లేదండి అని అంటుంది. అక్కర్లేదని నువ్వేంటి చెప్పేది, నువ్వేమైనా డాక్టర్వా, పద పక్కనే హాస్పిటల్ ఉంది, మనం హాస్పిటల్కి వెళ్దాం పదా అని బలవంతం చేస్తూ ఉంటాడు. ఇక మీనా రానంటుంది. ఈ మాటలన్నీ ప్రభావతి వింటుంది. వీడికి భార్య మీద ప్రేమే, కానీ లోపలే ఉంచుకున్నాడు, బయటికి మాత్రం ప్రేమ కనపడనివ్వడు. ఎంత ప్రేమ లేకపోతే నేను రాను అని అంత చెప్పినా కూడా చిన్న గాయానికి హాస్పిటల్కి వెళ్దామని కూర్చుంటాడు.
అని అనుకుంటూ ఉంటుంది. ఇక మనసులో ఉడుక్కుంటూ ఉంటుంది. మీనా మీద బాలు ప్రేమ చూపిస్తూ ఉంటే ఇక తర్వాత కిందకి వచ్చి ఓ ప్లేట్లో భోజనం వడ్డించుకొని తీసుకువెళ్తూ ఉంటాడు. ఏయ్, ఎక్కడికి రా, ఎక్కడే కూర్చొని తిను అని ప్రభావతి అంటుంది. మమ్మీ, ఇది నా కోసం కాదు, పూల గంప కోసం అని అంటే, ఏంటి ఇప్పుడు ఈ అన్నం నువ్వుగా నీ కొంపదీసి తినిపిస్తావా ఏంటి అని అంటే, అవును మమ్మీ, కరెక్ట్గానే చెప్పావు. పాపం తను మన కోసం ఎంతో కష్టపడుతుంది. అలాంటిది తనకి కష్టం వచ్చినప్పుడు ఆ మాత్రం చేయకపోతే ఎలా అని చెప్పి భోజనం తీసుకువెళ్ళి ముద్దలు కలిపి మీనా నోరు పట్టు అని అంటాడు. అయ్యో అక్కర్లేదండి, నేను తింటానండి అని అంటుంది. అదేం కుదరదు, నీ చెయ్యి కాలింది, నీ చెయ్యి ఇప్పుడు ఈ కూరలో పెడితే నీ చెయ్యి మండుతుంది, నేను తినిపిస్తా కదా, నువ్వు నోరు పట్టు అని అంటాడు. ఇక మీనాకి ప్రేమగా అన్నం తినిపిస్తూ ఉంటాడు. అది చూసిన ప్రభావతి మరింత ఉడుక్కుంటుంది. నేనేదో అనుకున్నాను కానీ మీనా మీద వీడికి చాలా ప్రేమ ఉంది. నేనే పొరపాటుగా ఇందాక మీనాతో ప్రేమ లేని భర్తతో జీవితాంతం ఉండాలి అంటే అది నరకం, అంతకంటే దురదృష్టవంతురాలు ఎవరుంటారు అని మీనాని అన్నానో లేదో, ఇంత ప్రేమ ఆ పూలమ్మాయి మీద చూపిస్తున్నాడు వీడు అని కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత బాలుతో మీనా ఇలా అంటుంది. ఏవండి, ఏం జరిగిందో అమ్మ నాకు ఫోన్లో అంతా చెప్పింది, నిజమేంటో నాకు తెలిసింది అని మీనా అనడంతో ఇక బాలు కూడా మీనాతో ఇలా అంటాడు. ఇంకోసారి ఎప్పుడు నీకు ఇష్టం లేని పని నేను చేయను. నిన్ను బలవంతంగా ఆ రోజు బ్రతిమలి మరి పార్టీకి తీసుకువెళ్ళాను. నువ్వు ఉన్నప్పుడు బయట నేను ఇంకెప్పుడు కూడా డ్రింక్ చేయను అని ఇక మీనాతో బాలు అంటాడు. ఇక తర్వాత సత్యం ప్రభావతితో ఇలా అంటాడు. చూసావా ప్రభా, చూసావా బాలుని, వాడి మంచితనాన్ని చూసావా? వాడికి భార్యగా అవ్వడం దురదృష్టం కాదు, అదృష్టం. మీనాని ఎంత బాగా చూసుకుంటున్నాడో చూసావు కదా అని అనగానే, ఇది 3 రోజుల ముచ్చటే, తర్వాత నుంచి ఉండదు అని అంటే, లేదు నువ్వు పొరపాటు పడుతున్నావు, మీనాని బాలు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఇంకా ముందు ముందు వాళ్ళు అన్యోన్యంగా ఉంటారు. వాళ్ళిద్దరి జంట ఉత్తమమైన జంట అని నీ నోటితో నువ్వే అంటావు, చూస్తూ ఉండు అని అంటాడు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరగబోతోంది రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆ పూలగంపే నన్ను ఏడిపిస్తుంది, నేనెందుకు మీనా నేడిపిస్తానో అని అనుకుంటాడు. లేదులే, ఏదేమైనా ఆడపిల్లని బాధ పెట్టకూడదు, ఆడపిల్లని ఏడిపించకూడదు, నాదే తప్పనిపిస్తుంది. అయినా పూలగంపకి ఏం తెలుసు ఆ చైన్ నేను తాకట్టు పెట్టానని. ఎలాగో నేను తాగుతాను కాబట్టే, తాగుడుకు అలవాటు పడ్డాను కాబట్టే దాన్ని అమ్మేసి తాగేశాను అనుకుంటుంది. తనకి వచ్చిన అనుమానాన్ని నేను క్లారిటీగా చెప్పి క్లారిఫై చెయ్యాలి కదా తన డౌట్ని. అలా కాకుండా తనని ఇంకా నేను బాధ పెడుతున్నానేమో అని